హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరు లవర్స్ మధ్య సంభాషణ. వాట్సాప్లో మెసేజ్లన్నీ డిలీట్ చేయి. ఎందుకు? ముందు చెప్పింది చేయి. చేసా. గ్యాలరీలో ఫొటోస్లన్నీ డిలీట్ చేయి. చేసా. నీ దగ్గర నాకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయి. ఎందుకు? ముందు చెప్పింది చేయి. చేసా. బ్రేకప్. ఇప్పటి నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. బేబీ, నీకు నేను ఫోన్పేలో పంపిన డబ్బులు డిలీట్ చేయలేదు. ఫ్రాంక్ చేశానురా, నువ్వు ఫీల్ అవ్వకురా. మనిద్దరం కలిసి ఫొటోస్ తీసుకుందాం రా అమ్మారా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఫోన్ లాక్ ఓపెన్ అవ్వడం లేదు. ఎందుకు ఓపెన్ అవ్వదు? ఫోన్ లాక్ నువ్వే పెట్టావు కదా. ఇంతకీ ఫోన్ లాక్ ఏమని పెట్టావు? నా ఫేస్ అండి. అయితే ఓపెన్ అవ్వాలి కదా. ఎందుకు ఓపెన్ అవ్వడం లేదబ్బా? ఎప్పుడు ఫేస్ లాక్ పెట్టావు? నిన్న మనం పెళ్ళికి వెళ్ళాం కదా, అప్పుడు నేను రెడీ అయ్యానా, అప్పుడు పెట్టాను ఫేస్ లాక్. అలా చెప్పు మరి. నిన్న నువ్వు మేకప్ వేసుకున్నావు కాబట్టి ఫేస్ లాక్ పెట్టావు కదా. ఇప్పుడు మేకప్ లేదు కదా, అందుకే ఫోను గుర్తుపట్టడం లేదు. అదేంటది? మేకప్ లేకపోతే నిన్ను గుర్తుపట్టడానికి నాకే టైం పడుతుంది. మరి ఫోన్ ఎలా గుర్తుపడుతుంది అనుకున్నావు? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. హారిక, మీ ఆయన మీద పోలీస్ కేసు పెట్టావంట, ఎందుకు? అవునరా, పోలీస్ కేసు పెట్టాను. ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకొని షాపింగ్కి వెళ్ళాడు, ఇంకో అమ్మాయిని తీసుకొని సినిమాకి వెళ్ళాడు, ఇంకో అమ్మాయిని పట్టుకొని పార్కుకి వెళ్ళాడు. అలాంటప్పుడు వాడిని ఏం చేయాలి? అందుకే పోలీసులకు పట్టించాననుకో, వాళ్ళే చితకబాదితే అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. ఇవన్నీ నీకెలా తెలిసే? నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడురా. నీకు నేను తప్ప ఎవరు ఫ్రెండ్ లేరు కదే. నీకెక్కడ తగిలాడే? ఈ మధ్య తగిలాడలేరా, నీకు చెప్పలేదు. ఇంతకీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు కదా. వాడిని వదిలేసి నేను నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవడం తప్పులేదు కదా. నీ అభిప్రాయం ఏంటి? తప్పులేదు. తాటాకులు వేసి తగలబెట్టి అరిటాకులు వేసి భోజనాలు పెట్టాలి. ఎవరికి పెట్టాలి అనేది అర్థం కావడం లేదు. భార్యాభర్తల మధ్య సంభాషణ. దీపిక, ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారే? ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఆ పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని మా ఆడవాళ్ళు పెట్టుకుంటారండి. నాకు కూడా మా అమ్మ గోరింటాకు పెట్టుకుంటే బాగున్ను. నాకు మంచి పెళ్ళం వచ్చినేమో. ఏమే, మన పక్కింటి సుబ్బారావు లేడు? ఏం పోయాడా? కాదు, చెప్పేది పూర్తిగా విను. చెప్పండి చెప్పండి. వాడికి పెళ్ళైన దగ్గర నుండి వాళ్ళ అత్తగారు వాడిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంట. వాడు నడిచి అత్తగారి ఇంట్లో అడుగు పెడితే చాలు పువ్వుల మీదే నడవాలంట. వాడు పడుకుంటాను అంటే బెడ్ పైన, ఏంటి బెడ్ పైన పువ్వుల వర్షం కురిపిస్తుందంట. వాళ్ళ అత్తగారు అది అల్లుణ్ణి చూసుకునే లెక్క. ఇంకా మీ బాబు ఉన్నాడు, ఎందుకు అల్లుణ్ణి ఎలా చూసుకోవాలో తెలీదు. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత పరేషాన్ అవుతున్నావు? సుబ్బారావు అత్తగారు పువ్వుల బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అల్లుడిని పువ్వుల మీద పడుకోబెడుతున్నారు. మా నాన్న ఎండుమిర్చి బిజినెస్ చేస్తున్నారు. మీరు పడుకుంటానంటే బెడ్ మీద, ఏంటి బెడ్ మీద అలా అలా పరిచేస్తాం. ఏమంటారు? బెడ్ పైన ఎండుమిర్చి పరవడానికి మేము సిద్ధం. పడుకోవడానికి మీరు సిద్ధమేనా? చెప్పండి. ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేస్తాను. వద్దులే వద్దులే వద్దులే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.